మీకు హామీ ఇచ్చినట్టుగా కాలుకు ముల్లిగితే పన్నుతో పీకే హ్యూమిలిటీ ఉండాలనే మాట ఏం చెప్పిండ్రో తప్పకుండా దాన్ని నిలబెడతా అని చెప్పి మాటిస్తున్నాం. తదుపరి మీకు తెలుసు, రేపు మీరు ఎంతైతే మారాజేంద్రన్న అని చెప్పి ఓట్లేసిండ్రో ఈ 5 ఏళ్ళు కూడా మచ్చ లేకుండా అంతే గౌరవంగా చెప్పుకున్నటువంటి స్థాయిలో నా ప్రవర్తన, నా పని విధానం అంతా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తాను. కాబట్టి నేను మొన్నదాకా ఢిల్లీలో ఉన్నా, రిజల్ట్ వచ్చిన 2 డేస్కే నేను ఢిల్లీకి పోయినా. మొన్ననే వచ్చినప్పటి నుంచి నేను మిమ్మల్ని కలుసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ 20-25 రోజుల పాటు సంపూర్ణంగా కలుసుకొని సమస్యలు కూడా, ఎందుకంటే నాకు ఇక్కడ ఈ ఎలిపినాగా నాకు అదృష్టం ఏంటంటే కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా అన్ని సమస్యలు నేనే రాసుకొని తెలుసుకొని వాటి పరిష్కారం కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా. నాకు ఒకసారి ఎన్నికైన తర్వాత కార్పొరేటర్గా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళ పార్టీలు ఉండవచ్చు, కానీ ప్రజల సమస్యల పరిష్కారంలో సంకుచితంగా వ్యవహరించకుండా బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూతో ఆ సమస్యల పరిష్కారంలో కలిసిమెలిసి పనిచేసేటువంటి కల్చర్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మేము 2014 కంటే ముందు సమైక్య రాష్ట్రమే కావచ్చు గాక సమైక్య రాష్ట్రంలో కొట్లాడేది ముఖ్యమంత్రితో. నాకు తెలిసిన 4 ముఖ్యమంత్రితో కొట్లాడేటప్పుడు కొట్లాడేది సభలో మళ్ళీ దరఖాస్తు పట్టుకొని పోయేది ముఖ్యమంత్రి దగ్గరికి. ఏమని, అయ్యా నేను కొట్లాడటం బాధ్యత కావచ్చు, కానీ నాకు ఓట్లేసి గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణలో కొట్లాడే బిడ్డ అని చెప్పి నాకు బాధ్యత ఇచ్చినటువంటి ఆ సంఘాల, ఆ సంస్థల డిమాండ్లు ఏవైతున్నాయో వాటి మీద కూడా నేను రిపోర్ట్ చేస్తా అని చెప్పి ఇట్లా కొట్లాడేది, అట్లా పోయి దరఖాస్తు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి, అట్లా పనిచేసుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలం చూస్తున్నాం, ఎవరైనా నాయకుడు ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కలిసిందంటే దీని మతలబైందని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఈ ఇంటి మీద వాళ్ళొద్దని, ఒక పార్టీలో గెలిచిన వాడు ఇంకొక పార్టీ గెలవద్దన్నటువంటి నీచ సంస్కృతి ఇలా ఇక్కడ రాజ్యం వెళ్తుంది. దాన్ని బద్దలు కొట్టాల్సిన అక్కడ ఉండదు. బాజాప్తా ముఖ్యమంత్రి పార్టీ కాదు, ముఖ్యమంత్రిగా మంత్రులుగా మనం ఓట్లేస్తే వాళ్ళకు ఒక అధికారం వస్తే రాజ్యాంగబద్ధంగా వచ్చిన అధికారం కాబట్టి ఆ అధికారం అనేది ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉన్నది కాబట్టి ప్రజలకు మేలు చేసేది